జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు, జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏంటి ఏంటి మీ సమస్య ఏంటి చెప్పండి మాకు. మా మామకి యాక్సిడెంట్ అయ్యింది. మా మామ వచ్చి కేవీపురం పీసీలో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నారు. ఎక్కడన్నా? కేవీపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నారు. సత్యవేడ్ కాన్స్టిట్యున్సీ. 4 months బ్యాక్ ఆ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ లో మా మామకి హెడ్ ఇంజరీ పేపర్ చూపించండి. హెడ్ ఇంజరీలో స్కల్ డ్యామేజ్ అయింది, రైట్ స్కల్ డ్యామేజ్ అయింది. ఇట్లా ఇప్పుడు సిఎంసి వేలూరులో చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు మాకు ఇప్పటికి 45 లక్షల దాకా మాకు ఖర్చు అయింది హాస్పిటల్ కి. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహాయం అందలేదు. మరి పోలీస్ కానిస్టేబుల్ తరపు నుంచి డ్యూటీలో ఉంటే వస్తాయి కదా, 2 lakhs మాత్రం ఇస్తా అని చెప్పారు. అడిగాము కానీ ఇప్పటికి 45 లక్షల దాకా బిల్ అయిపోయింది. ఆ 2 lakhs కూడా ఇప్పుడు 1 year 2 years పడుతుందంట రావడానికి. ఆర్థికంగా మాకు ఎప్పుడు జరిగింది ఇది? జరిగి 4 months అవుతుంది. ఎలక్షన్స్ ముందే జరిగింది. ఎలక్షన్ ముందరే అండి. ఎలక్షన్ డ్యూటీకి వెళ్తా ఉంటే జరిగింది. ఎలక్షన్ డ్యూటీకి వెళ్తా ఉంటే జరిగింది. మరి అప్పటి నుంచి ఏ అధికారులు గానీ ఎవరు సమాధానం చెప్పలేదా? లేదండి, మేము పోలీస్ డిపార్ట్మెంటే గానీ లేకపోతే ప్రభుత్వ నాయకులే గానీ? లేదండి, మేము హాస్పిటల్లో ఉండిపోయాము ఎలక్షన్ మూమెంట్ లో. ఆ తర్వాత ఎలక్షన్ బిజీగా ఉండిపోయారు. మేము హాస్పిటల్లో ఉండిపోవడం వల్ల మా వల్ల అయినంత వరకు మేము అమౌంట్ పెట్టాము. బంగారు నేల కూడా కుదువ పెట్టి మేము అమౌంట్ పెట్టి 45 లక్షల దాకా మేము ఖర్చు పెట్టాము. ఇంకా వీలు కాని పరిస్థితిలో ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మన దృష్టికి తీసుకుని వచ్చి ఇప్పుడు మీరైతే మరి జనవాణి కార్యక్రమంలో ఈ సమస్య పెట్టారు కదా, మీరైతే ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అదే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి మా యొక్క సమస్యను చేస్తారని మేము అనుకుంటున్నాం. ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సార్ మాకు హెల్ప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా సార్ మాకు హెల్ప్ చేయాలి. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. నా లైఫ్ ని ఖచ్చితంగా సేవ్ చేయండి. మా హస్బెండ్ ని కాపాడండి సార్, పవన్ కళ్యాణ్ సార్.